క్షయ వ్యాధిగ్రస్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తోందని డాక్టర్ రాజేష్ తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనపై పాత బస్టాండ్ నుంచి మండల కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద మానవహారం చేపట్టారు. వైద్యులు డాక్టర్ రాజేష్, సత్యప్రియలు మీడియాతో మాట్లాడుతూ క్షయవ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని ప్రతి నెల 1000 చొప్పున వ్యాధిగ్రస్తుల ఖాతాల్లోకి జమ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వారాలకు మించిన తక్కువ జ్వరం కావచ్చు, 2 వారాలకు మించిన తక్కువ జ్వరం కావచ్చు, దేశం తెలుస్తుంది కావచ్చు, 2 వారాల నుంచి తక్కువ జ్వరం 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 2 వారాలకు మించిన తక్కువ జ్వరం కావచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్. పాతకోట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. వెంకటగిరి పట్టణ ప్రజలకి మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా పాత బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ దగ్గర వరకు ర్యాలీ చేయడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో టీబీ గురించి అవగాహన కల్పించడం కోసం మనం ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా టీబీ అనేది ఎందువల్ల వస్తుంది? మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వస్తుంది. ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. పక్క వాళ్ళకు కూడా ఎలా అంటే దగ్గు ఉన్నా కానీ అలా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఎవరైనా టీబీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేతి రుమాలు వాడాలి. పక్క వాళ్ళకి మన వల్ల హాని జరగకూడదు. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందని ఖచ్చితంగా ఊపిరితిత్తుల్లో ఉన్న బ్యాక్టీరియా అనేది తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు పక్క వాళ్ళకి గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. 2 వారాలకు మించిన దగ్గు, జ్వరం, అధిక బరువు తగ్గడము, అలాగే ఆకలి మందగించడం, ఇవన్నీ టీబీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎవరైనా మన పక్క వాళ్ళు కూడా అధిక బరువు తగ్గడం కానీ, ఎందుకు దగ్గు, జ్వరం 2 వారాలకు మించి రావడం కానీ, అలాగే గల్లలో రక్తం పడడం, ఇది కూడా ఒక టీబీ లక్షణం అండి. ఇలాంటివి మనము గమనించినా కానీ వాళ్ళకి మనం చెప్పి గల్ల పరీక్ష చేయించుకోమని చెప్పాలి. ఖచ్చితంగా మన దగ్గరలోని ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా గల్ల పరీక్ష అనేది చేస్తాము. ట్రూనాట్, సిబినాట్ పరీక్షల ద్వారా ఇది నిర్ధారించి దానికి తగిన మందులు 6 నెలల కోర్సు వాడాలి. 1 నెల 2 నెలలు వాడితే ఇది మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా 6 నెలల కోర్సు క్రమం తప్పకుండా వాడాలి. అలాగే టీబీ వచ్చిన వాళ్ళకి ఆహారం, వాటికి మెరుగైన ఆరోగ్యం కోసం 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. పర్ మంత్, 1 నెలకి 1000 రూపాయలు అనేది మన గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. 6 నెలలు కోర్సు అయిపోయే వరకు వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అనేవి పాటించి టీబీ బారిన పడకుండా ఉండాలని మన వెంకటగిరి ప్రజల్ని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యప్రియ, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ చెవిరెడ్డిపల్లి నుంచి. ఇవాళ మనము యూపీహెచ్సి చెవిరెడ్డిపల్లి అండ్ డాక్టర్ రాజేష్ గారు ఫ్రమ్ యూపీహెచ్సి పాతకోట నుంచి వరల్డ్ టీబీ డే సందర్భంగా ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుందండి. మనకి టీబీ ముక్త భారత్ అభియాన్ అని 100 రోజుల ప్రోగ్రాము, అవగాహన ప్రోగ్రాము మనము నిర్వహించుకుంటున్నాము. 2.0 TBMBA ప్రోగ్రాము. ఇందులో భాగంగా మనము స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుందండి. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సామాజిక మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్క్రీనింగ్ అనేది జరుగుతుందండి. టీబీ తీసుకుంటే మనకి క్షయవ్యాధి అంటాము. దేనివల్ల మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ప్రధానంగా
జరుగుతుంది. దానికి లక్షణాలు తీసుకుంటే 2 వారాలకు మించి దగ్గు, రాత్రిపూటల్లో సాయంత్రం జ్వరం రావడము, తర్వాత బరువు తగ్గిపోవడము 10% కన్నా హఠాత్తుగా బరువు తగ్గడము, తగ్గినప్పుడు గల్లలో రక్తం కనపడము, ఇవన్నీ లక్షణాలండి. మెయిన్గా స్క్రీనింగ్ హై రిస్క్ పాపులేషన్ తీసుకుంటే మనము షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అబోవ్ 60 ఇయర్స్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఆల్కహాలిక్స్ అంటే మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, వీళ్ళకన్నీ ప్రధానంగా మనము స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ పరీక్షలకు వస్తే గల్ల పరీక్ష మరియు TB0, CB0, TrueNAT పరీక్షలు అనేవి జరుగుతాయండి మన ఆసుపత్రుల్లో. కాబట్టి వెంకటగిరి ప్రజలందరూ ఎవరికైతే స్క్రీన్ మాకు సహకరిస్తారని ఈ 100 రోజులు హై రిస్క్ పాపులేషన్ అందరూ స్క్రీనింగ్ చేస్తాం, సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.